కాలేజ్ పిల్లలు ఎంతోమంది వాళ్లకు రిలేషన్‌షిప్స్‌లో పోతారు. అవునా కాదా? దాని తర్వాత ఏమైతది కాలేజ్ అయిపోయి మళ్ళా జాబులు స్టార్ట్ అయితాయి. కొన్ని రిలేషన్‌షిప్స్ పెళ్లి వరకు పోతాయి. కొన్ని రిలేషన్‌షిప్స్ పెళ్లి వరకు పోవు. అయితే ఎన్నో సార్లు హార్ట్ బ్రేక్ అనేది ఉంటది. ఇంకా ఫస్ట్ లవ్ అందరికీ గుర్తుంటది అనేసి అంటారు కదా! అయితే ఆ హార్ట్ బ్రేక్ గురించి మనం ఇవాళ మాట్లాడదాం. యాంగ్జైటీ స్టార్ట్ అయిపోయింది. గుండె అనిపిస్తుంది. మళ్ళా ఇట్లాంటి థాట్స్ వస్తున్నాయి. ఏందంటే ఇట్లా యాంగ్జైటీ, డిప్రెషన్ ఇట్లా లవ్ ఫెయిల్యూర్ వల్ల వచ్చినాయి పేషెంట్‌కి. అంటే ఏంది? అమ్మాయికి, అబ్బాయికి పడలేదు. హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చీట్ చేసింది. మళ్ళా ఇట్లా అయిపోయింది. సరే అయిపోయింది. మళ్ళా వెరీ ఇంపార్టెంట్ సింప్టమ్ ఇట్లా ఏముండే అంటే ఎప్పుడైతే పౌర్ణమి వస్తుంది కదా! ఇది పెరుగుతుంది. ఇట్లా తెలవకుండా ఏడుపు రావడం. ఇవన్నీ అంటే డిప్రెషన్ ప్లస్ యాంగ్జైటీ 2 సింప్టమ్‌లు ఉండే పేషెంట్‌కి. మందులిచ్చి ఈ పేషెంట్‌కి పూర్తిగా తగ్గించినాము. బై చాన్స్ మీకు కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయంటే దానికి ఆన్సర్ ఈ రెమెడీ ఆర్జెంటమ్ మెటాలికమ్. ఇదైతే నేను మీకు చూపించేది 200 సీహెచ్ పొటెన్సీలో ఉంది. 200 సీహెచ్ పొటెన్సీ అంటే పవర్. అంటే ఇప్పుడు 500 ఎంజీ ఎట్లుంటది అట్లా. కానీ హోమియోపతిలో మేము పొటెన్సీ అని చెప్తాం.